హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు 4 గంటలు అవుతుంది. 4 గంటల్లో రైల్వే స్టేషన్కి వచ్చామంటే దేనికంటే మన భర్త గారు ఎంపీ భర్త గారు వస్తున్నారండి, అందుకు వస్తున్నాము ఆయన కలవడానికి. ఎంపీ భర్త గారు వస్తున్నారు, అందరం చూడండి. అంటే 5 గంటలకు వస్తారు, మేము ముందే వస్తున్నాం. ఇదిగోండి రైల్వే స్టేషన్కి వచ్చాం, విశాఖపట్నం. చూసారా? ఆటో దిగాము, ఆటో దిగి 1లో అట్ట ఉండమన్నారు. 1లోకి వెళ్తున్నాం. వెనకలో వస్తున్నారమ్మా. చూడలేదు రా మరి. చెప్పు మా భర్త గారు వస్తున్నారని చెప్పు. అందరూ రండి, మా ఎంపీ భర్త గారు వస్తున్నారు, అందరూ రండి. వచ్చారు, మా కోరిక నెరవేరుతుందని స్టేషన్కి వచ్చాను. అంతే కదా, మా జోన్ మాకు రావాలి, తప్పనిసరిగా వస్తుంది. అది అందరి కోరిక నెరవేరుతాయి. థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. మాట్లాడండి. జై తెలుగుదేశం, జై టీడీపీ, జై మోడీ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబా, జై జై లోకేష్ బాబు, జై జై లోకేష్ బాబు. ఉన్నాయి. ఓకే. మా రైల్వే స్టేషన్ విశాఖపట్నం మీకు మీరు చూపిస్తానండి అంతా. చూడండి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది మెయిన్ స్టేషన్ అండి. ఈవినింగ్ 5 అవుతుంది, 4కి వచ్చాము. ఎంపీ గారు భర్త గారు వస్తారు, చూడండి. లైట్ రామ్మా. ఏది ముందుకెళ్దామా? బాగున్న వల్ల మీకు తీసి చూపిస్తాను. అలాగే స్టేషన్తో పాటు ఇక్కడ పార్క్ ఉందండి, ఈ పార్క్ కూడా మీకు నేను చూపిస్తాను. గాంధీ తాత, అవును గాంధీ తాత. చూడండి, ఫ్లవర్స్, చిన్న పార్క్ ఉంది, ఇందులో బాగుందని ఇవన్నీ చూపిస్తున్నాను. మేఘాలు ఎలాగున్నాయి చూడండి. ఆ చివరి నుంచి చివరి వరకు స్టేషనేనండి రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ పక్కన కాళికా మాత గుడి, ఇది కూడా మీకు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుంటుంది.
చూసారా, చాలా బాగుంటుందండి. కానీ నాకు వీడియో తీసే వాళ్ళు, నేనే వీడియో తీసుకుంటున్నాను, మీకు అన్నీ చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఇలాగా పక్కనేనండి, రైల్వే స్టేషన్ పక్కనే. మీకోసమని మళ్ళీ ఇక్కడికి వచ్చా వీడియో తీయడానికి. అగా ఆవిడ తోడు పట్టుకొని ఇద్దరు ముగ్గురు ఉన్నారులేండి తోడు. పంతులు గారు, మొక్కలు, అక్కడ చిన్న కుటీరం, అక్కడ చూడండి ఈశ్వరుడు ఉంటాడు చూసారా, చిన్నది ఈశ్వరుడు. కొబ్బరి చూపిస్తాను. రైల్వే స్టేషన్ పక్కనేనండి, అక్కడికి వచ్చాక మీకు చూపిద్దామని. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టమో మన వీడియో చూడండి, అన్నీ ఉంటాయి. ఇది వాహనం శివుడు మోసారు, కుటీరం లాగా ఉందన్నాను కదండి, ఇదేనండి. దీనిలో పెట్టారు. అది దుర్గామాత పక్కనే. ఇదిగోండి, ఇది రైల్వే స్టేషన్ రోడ్డు. రైల్వే స్టేషన్ పక్కనే. చూడలేని వాళ్ళు ఇదిగోండి చూడండి, శివుడు చూసారా ఎంత బాగున్నారు. వాటర్లో ఇలాగా వాటర్ పెట్టి, ఇది కాసేపు పోతే లైట్లో వెలిగిస్తారు, బాగుంటుందండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం చీకటి అవ్వలేదు కదా, అందువల్ల. కుటీరం చూపిస్తాను, శివుడిదే ఇది కూడాను. చూడండి, ఎవరైనా వైజాగ్ వస్తే రైల్వే స్టేషన్లో దిగారనుకో, కొంచెం టైం మీకు ట్రైన్ కొందనుకో, పక్కనేనండి ఇవి. కాళీమాత గుడి, శివాలయం, ఇదంతా బాగుంటుందండి. ఇది దసరాలో ఉత్సవాలు అవుతాయండి అక్కడ, చాలా బాగుంటాయండి. చూడండి, వచ్చాం కదా అని చెప్పేసి మీకు కొంచెం అలాగా తీసాను అన్నమాట. కాళీ అమ్మ గుడికి వచ్చి అలాగా మీకు అన్నీ చూపిస్తాను. రైల్వే స్టేషన్కి ఎలాగా కదా వచ్చాము. రైల్వే స్టేషన్ పోవా, ఇటువైపు ఎండే కాంప్లెక్స్, ఇటువైపు క్వార్టర్స్, రైల్వే క్వార్టర్స్. ఏమి ఇటువైపు దొండపర్తి కాంప్లెక్స్, రైల్వే కళ్యాణ మండపంలో చూపిస్తాను అన్నది. రైల్వే కళ్యాణ మండపం వాళ్ళు ఇదిగోండి రైల్వే కళ్యాణ మండపం చూసారా. మీకోసమని నడిచి అన్నీ చూపిస్తున్నాం. ఇది ఎలాగెళ్తే శ్రీకన్య థియేటర్ వస్తుందండి, న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ వస్తుంది. శ్రీనివాస్ రైల్వే కళ్యాణ మండపం చూసారా, ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఎప్పుడు ఎలా డెకరేషన్తో ఉంటుంది, ఎందుకంటే గబుక్కున రోజుకి పెళ్ళిళ్ళు ఉంటాయి, లోపల అవుతుందండి. ఇదంతా రైల్వే చాలా బాగుంటుంది. న్యూ కాలనీ అనమాట, రైల్వే స్టేషన్ దగ్గర శ్రీకన్య థియేటర్, న్యూ కాలనీ. పాపం వీడియో కోసం వాళ్ళకి కూడా నడిపించానండి కొద్ది వారికి, మీకు అన్నీ చూపించాలండి అనేసి పాపం నడిచారు నాతో పాటు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ బాయ్ అండి.